ఖమ్మం నగరంలో దారుణం జరిగింది. మైక్రో ఫైనాన్స్ లోన్ ఈఎంఐ పే చేయలేదంటూ స్పందన గ్రూప్ సభ్యులు వెంటాడటంతో ఒక వ్యక్తి సాగర్ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మంలో సంచలనంగా మారింది. వైరాలో 8 మంది గ్రూప్ సభ్యులు కలిసి తీసుకున్న 20 నెలల కిస్తీ లోన్కు అనారోగ్య సమస్య, అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక నెల రోజులు కిస్తీ పేమెంట్ చేయలేదని బాధితుడి భార్య తెలిపారు. అదే గ్రామానికి చెందిన తోటి గ్రూప్ సభ్యులు పండుగ నిమిత్తం ఊరు వెళుతున్న దంపతులపై లోన్ అమౌంట్ ఇవ్వకుండా పారిపోతున్నారని, పరుష పదజాలంతో దూషించి అవమానపరచడం వల్లే వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. సాగర్ నీరు ఉధృతిగా ప్రవహిస్తుండటంతో ఆ వ్యక్తి మృతదేహం లభ్యం కాలేదు. మైక్రో ఫైనాన్స్ కంపెనీల వేధింపుల వల్లనే వెంకటనారాయణ మృతి చెందారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తన భర్తను వెంబడించి వేటాడిన వారిపై, ఫైనాన్స్ కంపెనీలపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు. జరిగిన సంఘటనపై ఖమ్మం హవేలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంచి ఎక్కాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. రాజు, గోపి, ఉమా, మాధవి బస్సులో ఉన్నారు. అక్కడికి ఆ బస్సు ఆగింది. భయపడి బస్సు ఆగి రాత్రి దగ్గర బస్సు ఆగింది. బస్సు దిగి ఉరికాడు. ఎమ్మడ పడ్డారు. భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటనారాయణ, నా పేరు వెంకటనారాయణ. నా భర్త. మీరు వస్తేనే మేము పోతాం, అప్పటిదాకా పోము. ఇబ్బంది పెట్టారు వైరా చేసుకోవడానికి. అందులో ఆత్మహత్య చేసుకోవడం ఆ అన్నయ్య అన్నాడు. ఏదైనా జరిగితే ఎట్లా అంటే మాకేం బాధ లేదు, బాధిస్తా అన్నారు. ఏదైనా జరిగితే ఎట్లా బాధిస్తే మాకేం బాధిస్తలేదు అన్నాను. జరిగితే మీదే మా అన్నయ్య అన్నాడు. మీరు తీసుకుపోతారు, అంత ఇబ్బంది పెట్టుకుంటాం, ఏదైనా జరిగితే ఎట్లా అని అన్నాడు. మాకు బాధ్యత లేదని అన్నారు. నాకు న్యాయం కావాలి, వాళ్ళు ఏదో చేయాలి. అందులో ఒక మాధవి గట్టిగా మాట్లాడుతుంది. ఆమె దాంట్లో లేదు లోన్లో, ఒక్క దాంట్లో పింకేలోనే ఉంది, అన్ని లోన్లో లేదు. ఇంట్లో వాళ్ళనే నా భర్త ఇట్లా తీసుకున్నారు. స్పందనాలు అది కట్టలేదని చాలా ఇబ్బంది పెట్టారు. ఎవరో కాదు, నా చుట్టాలే. వాటి వల్ల మా నాన్నగారు చూశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. ఇంటికి వచ్చి నాన్న మాట్లాడినారు, చాలా ఇబ్బంది పెట్టారు. నైట్ టైంలో 1 గంట 2 గంటప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టారు. వారి పేరు గోపి, నాగేశ్వరరావు, ఉమా, మాధవి, గణేష్, సాయి. స్వేచ్ఛ అనే ఒక సంస్థ వైరాలో గ్రూపులుగా తయారు చేసి ఆ 10 మంది గ్రూపులు 5 మంది గ్రూపులు కలిపి వాళ్ళు డబ్బులు ఇవ్వటం, వాళ్ళ దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీతో వసూలు చేసే ప్రక్రియ గత కొంతకాలంగా కొనసాగుతుంది. ఈ వెంకటనారాయణ గత 2 సంవత్సరాలుగా ప్రతి నెల కిస్తీ కట్టుకుంటూనే వస్తున్నారు. ఒక్క నెల ఆగిపోవడం వల్ల ఆ గ్రూప్లో సభ్యులతోటే స్వచ్ఛ సంస్థలన్నీ కూడా వెంటాడి ఆ గ్రూపులకే లింక్ పెట్టడం వల్ల ఈ రోజు వెంకటనారాయణ తను సొంత లేనటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఉంటే నైట్ పూటే అతని దగ్గరకు వచ్చి అతను పట్టుకొని వైరా ఆఫీస్ వాళ్ళ స్వేచ్ఛ ఆఫీస్ తీసుకెళ్లాలని బస్సులో తీసుకెళ్తున్న సందర్భంలో నన్ను ఆడికి తీసుకెళ్లి నన్ను తిడతారు, నా పరువు పోద్దు అనేసి ఆ బస్సులోంచి దిగి ఉరుక్కుంటూ పక్కనే ఉన్న కాలంలో పరిగెత్తుకుంటూ ఒక ఆకస్మికంగా దూకటం, అతని వెనక అతని భార్య కూడా ప్రయాణం చేయడం, చుట్టుపక్కల జనాలు కూడా చూడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ సంస్థలను వెంటనే బ్యాన్ చేయాలి. అధిక వడ్డీలు వసూలు చేసి ప్రాణాల మీద తీసుకుంటున్నారు. వీళ్ళు సాలని జీవితాలలో కూలి పని చేసుకుని బతికేటువంటి వీళ్ళు కార్మికులు, చేతి వృత్తి కార్మికులు, వీళ్ళకు ఏ రోజు ఆ రోజు చేసుకుంటూ వెళ్లే పరిస్థితి ఉంటుంది. సంగారెడ్డి జిల్లా